హలో మమ్మీ! సాధారణంగా పిల్లలు దొరికిన ప్రతిదాన్ని నోట్లో పెట్టుకుంటారు. అనగా పిల్లలు మింగివేసే లేదా గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉన్న వస్తువులు, అలాగే ఆహారాల నుంచి వాటిని మనం దూరంగా ఉంచడం ఎంతో మంచిది. అంటే ఆ ఆహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చికెన్, అలాగే డ్రై ఫ్రూట్స్, పాప్కార్న్, లాలీపాప్, తోలు తీయకుండా ఉన్న యాపిల్, టమోటో, ఫ్రూట్స్, పచ్చి క్యారెట్, బీట్రూట్, అలాగే కొన్నిసార్లు పెన్నులు, పెన్సిల్స్, అలాగే నగలు, రూపీ కాయిన్స్, బటన్స్, అలాగే జెండు బామ్స్ మూతలు, బ్యాటరీలు, గోళీలు, వాటితో పాటుగా కొన్నిసార్లు ట్యాబ్లెట్ వంటివి కూడా వారు మింగివేసే ప్రమాదం ఉన్నది. అలాగే వారికి ప్రతిదాన్ని నోట్లో పెట్టుకుంటారు కాబట్టి మనం ప్రతి క్షణం వారిని గమనిస్తూనే ఉండాలి. అలాగే బిడ్డకు ఆహారం పెట్టే సమయంలో కూడా మనం వారిని జాగ్రత్తగా చూడాలి. అలాగే పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు పడుకొని తినడం, ఆడుకుంటూ తినడం, దొర్లడం వంటివి చేస్తూ ఉండడం వంటివి చేయనీయకండి. దీనివల్ల ఆహారం గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. పిల్లలు ఆహారాన్ని పూర్తిగా తిన్నారా లేదా అని గమనించిన తర్వాతనే పిల్లల్ని ఆడుకోవడానికి పంపించండి. అలాగే పసిపిల్లలు అయితే పాల డబ్బాతో పడుకోబెట్టకండి. ఎందుకంటే పాల డబ్బాలోని పాలు కొన్నిసార్లు నోట్లోకి పోయి వారికి ఊపిరి ఆడకుండా చేసే ప్రమాదం ఉన్నది.